అమ్మా రేగిపళ్ళ పచ్చడి ఏవాని సరేనే. మా అమ్మ ఈ పచ్చడిని 2 రకాలుగా చేస్తుంది. ఇది వచ్చేసి రేగిపండు పచ్చడ. అందుకోసం డైరెక్ట్ గా రేగిపళ్ళని వాటర్ లో వేసి వాష్ చేసుకున్న తర్వాత పైన తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోని తడిపోయేదాకా ఒక క్లాత్ లో వేసి తుడుచుకున్న తర్వాత అందులోనే పసుపు, 2 స్పూన్ల ఆవ పొడి, ఒక హాఫ్ టీ గ్లాస్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక గ్లాస్ కంటైనర్ లో 2 రోజులు ఊరనివ్వాలి. ఆ తర్వాత పండు మిర్చి తీసుకుని ఒక తడిగుడ్డుతో తుడుచుకుంటూ తొడిమేలు తీసేసి రోల్లో వేసుకునేటప్పుడు 20 వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసి దంచుకోవాలి. మీకు ఒకవేళ కొలతలతో కావాలంటే కిలో రేగిపళ్ళకి కిలో పండు మిర్చి మిరం ఇంకా పావు కేజీ ఉప్పు అయితే పడుతుంది. ఇలా రోల్లో దంచుకోకుండా డైరెక్ట్ గా మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఈ పండు మిర్చి మిరం పూర్తిగా నలిగిన తర్వాత డైరెక్ట్ గా తీసుకెళ్లి రేగిపళ్ళలో వేసి కలుపుకొని మరో 2-3 రోజులు అలాగే ఊరనివ్వాలి. మిరం కలుపుకునేటప్పుడు ఒక 4-5 చిక్కుడుకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఉప్పు కారం బాగా పట్టుకున్న రేగిపండుని మనకు కావాల్సినప్పుడు పోపు పెట్టుకొని వేడన్నంలో అలా నెయ్యి కలుపుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.